హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మంచిర్యాల రెనోవేషన్ వర్క్స్ ఎంతవరకు వచ్చాయనేది మీకు ఈ వీడియో చూపించుతున్నాను ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా చివరికి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మన మంచిర్యాల రైల్వే స్టేషన్లో మనకి 3 ఎలివేటర్లు వస్తున్నాయి ఫ్రెండ్స్, 3 ఎస్కలేటర్లు వస్తున్నాయి. అది ఏ ప్లాట్ఫామ్ అనేది మీకు పూర్తి చూపించబోతున్నాను. ఇదే ఫ్రెండ్స్ మంచిర్యాల రైల్వే స్టేషన్ 26.49 కోట్ల రూపాయలతో రెనోవేషన్ పనులు జరుపుతున్నటువంటి మంచిర్యాల రైల్వే స్టేషన్ ఇదే. ఈ వీడియో ఇద్దరికి డెడికేట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒకటి మన మంచిర్యాల రైల్ ఫ్యాన్ మా బ్రదర్కి, మరొకటి తెలుగు గేమర్ వరల్డ్కి. ఇవి ఇద్దరికి ఈ వీడియో అంకితం చేస్తున్నాను. మన మంచిర్యాల రైల్వే స్టేషన్ ఇక ముందు ఇలా కనబడబోతుంది. ఇప్పటి వరకు ఇలా ఉన్నటువంటి మన మంచిర్యాల రైల్వే స్టేషన్ ఇంకా ముందు ఇలా కనబడబోతుంది. తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల రైల్వే స్టేషన్ కొత్త రూపు సంతరించుకోనుంది. త్వరలోనే మనకి అందుబాటులో రానుంది. మనం ఎప్పుడు స్టేషన్ ముందు ఉన్నాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం ముందు పోర్టుకో పనులు నడుస్తున్నాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి పోర్టుకో పనులు. పదండి మనం స్టేషన్ లోపలికి వెళ్ళి చూద్దాం పనులు ఎంతవరకు వచ్చాయనేది. ఇప్పుడు మనం స్టేషన్ లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్నటువంటి రైట్ సైడ్లో ఉన్నట్టు మనది బుకింగ్ టికెట్ కౌంటర్ అది. ఇప్పుడు మనం ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన ఉన్నాం ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్లోరింగ్ పనులు జరుగుతున్నాయి. ఇక్కడ ఈ కొత్త ఫ్లోరింగ్, పాత ఫ్లోరింగ్ తీసేసి మొత్తం కొత్త ఫ్లోరింగ్ రాబోతుంది మన మంచిర్యాల రైల్వే స్టేషన్లో. మనకి ఇక్కడే మనకి ఫుట్ఓవర్ బ్రిడ్జ్ వచ్చేది ఇక్కడే ఫ్రెండ్స్. ఇప్పుడు నేను అదే మీకు తీసుకెళ్ళి చూపిస్తాను. రైల్వే స్టేషన్ ఉన్నటువంటి ప్లాట్ఫామ్ 1 మీద వచ్చేటువంటి కొత్త ఫుట్ఓవర్ బ్రిడ్జ్ మనకి ఇక్కడే రాబోతుంది. మీకు దగ్గర తీసుకెళ్ళి చూపిస్తాను మీకు. ఇక్కడే మనకి ఒక ఎస్కలేటర్, ఒక ఎలివేటర్, ప్లస్ మళ్ళీ ప్లాట్ఫామ్ 2 మీద ఒక ఎస్కలేటర్, ఒక ఎలివేటర్, ప్లస్ మళ్ళీ ప్లాట్ఫామ్ 4 మీద, అవును మీరు వింటున్న నిజమే, ఇక్కడ కూడా స్టార్ట్ అయినటువంటి ఏదైతే ఈ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఉందో ఇది ప్లాట్ఫామ్ 4 వరకు ఎక్స్టెన్షన్ ఉంది ఫ్రెండ్స్. ఇది విస్తరిస్తుంది. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న పనులు ఇవే. ఈ ఫుట్ఓవర్ బ్రిడ్జ్, కొత్తగా నిర్మిస్తున్న ఫుట్ఓవర్ బ్రిడ్జ్ మన మంచిర్యాల రైల్వే స్టేషన్లో ఇక్కడే మనకి రాబోతుంది. వాటి పనులు ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నాయి. మీరు చూస్తున్నారు కదా, ఫౌండేషన్ వర్క్ జరుగుతున్నాయి ఇక్కడ మనకి ఫుట్ఓవర్ బ్రిడ్జ్, కొత్త ఫుట్ఓవర్ బ్రిడ్జ్ అనేది రాబోతుంది. కొత్త ఎస్కలేటర్, కొత్త ఎలివేటర్, ఈ 2 మనకి ఇక్కడే రాబోతున్నాయి. ఇప్పటివరకే మన మంచిర్యాల రైల్వే స్టేషన్లో మనకి 2 ఫుట్ఓవర్ బ్రిడ్జ్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ కొత్త బ్రిడ్జ్తో కలుపుకొని మనకి మొత్తం 3 ఫుట్ఓవర్ బ్రిడ్జ్లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి 2 ఫుట్ఓవర్ బ్రిడ్జ్లు చాలా కంజెస్టెడ్గా ఉంటాయి ఫ్రెండ్స్. అవి మీకు చూపిస్తాను. మీకు ఫుట్ఓవర్ బ్రిడ్జ్ అనేది ఇప్పుడు ఈ కట్టబోయే ఏది ఫౌండేషన్ చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి వచ్చే ఈ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ మాత్రం వేరే లెవెల్లో రాబోతుంది. మనకి చాలా విశాలంగా రాబోతుంది. మనకి రామగుండం రైల్వే స్టేషన్ ఎలాగైతే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగింటిదే ఇక్కడ కూడా మనకి రాబోతుంది. అలాంటి ఫుట్ఓవర్ బ్రిడ్జ్ మనకి ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు ఫ్రెండ్స్. ఈ ప్లాట్ఫామ్ 1 మీద మనకి ఈ కవర్ ఓవర్ షీట్స్ ఏవైతే COS ఉన్నాయో ఈ రూప్ టాప్ వర్క్స్ ఇక్కడ జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడే మన ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైకి కొచ్చివారిటి కోర్బా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వస్తుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు నా లెఫ్ట్ సైడ్లో ఉన్నది ఈ COS అయితే కవర్ ఓవర్ షీట్స్ ఉన్నాయో ఇప్పుడు వీటిపైన ఈ షీట్స్ అనేది రావాల్సి ఉంది. ఈ ప్లాట్ఫామ్ వర్క్స్ అనేది జరుగుతున్నాయి. ఇప్పుడు అంతకుముందు ఉన్న స్టేషన్ వేరు, ఇక ముందు ఉండబోయే స్టేషన్ వేరు ఫ్రెండ్స్. ఇది ఈ పాత ఏది ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఫ్లోరింగ్ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. ఈ ఫ్లోరింగ్ మొత్తం పాతది మొత్తం తీసేసి ఈ టైల్స్ వాచ్ కూడా మొత్తం ఆల్మోస్ట్ ఆల్ ఫినిషింగ్ అనేది మనకి కొత్త లుక్ అంతరించుకోనుంది మన మంచిర్యాల రైల్వే స్టేషన్. మీకు ప్లాట్ఫామ్ నెంబర్ 1 అడిచే వరకు తీసుకెళ్ళి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు అక్కడ నుంచి మనం ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 4 ఇంకా అక్కడ ప్లాట్ఫామ్ కట్టలేదు కానీ అది కూడా మీకు చూపిస్తాను మీకు నేను. ఇప్పుడు నడుస్తున్న మాత్రం ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన ఇటు చివరి వరకు తీసుకెళ్ళి చూపిస్తాను మీకు నేను. రైల్వే స్టేషన్ రెనోవేషన్లో భాగంగా స్టేషన్ లోపల మరియు బయట ఈ క్లీన్లీనెస్, పరిశుభ్రత పాటించడం అనేది మెయిన్ మొట్టోగా ఉండబోతుంది ఫ్రెండ్స్. అలాగే మొక్కలు ఈ స్టేషన్ చుట్టూ పెంచబోతున్నారు. ఈ లాన్ కూడా రాబోతుంది మనకి. అలాగే ప్రయాణికుల కొరకు సపరేట్ వెయిటింగ్ హాల్స్లు, ప్లస్ ఇప్పుడు ఇందాక చెప్పినట్టు 3 ఎస్కలేటర్లు, 3 ఎలివేటర్లు కొత్తవి. అలాగే ఉచిత వైఫై, యాహూ మనకందరికీ కూడా రైల్వే స్టేషన్లో ఉచిత వైఫై కూడా ఉండబోతుంది. అలాగే కొత్త మోడర్న్ టాయిలెట్స్ మనకి ఈ స్టేషన్లో కూడా ఉండబోతున్నాయి. మనం ఇప్పుడు ఇటు వరకు వచ్చాం ఫ్రెండ్స్, ఈ ప్లాట్ఫామ్ విడిచి వరకు. ఇప్పుడు నేను ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైకి వెళ్ళి ప్లాట్ఫామ్ 2 అండ్ ప్లాట్ఫామ్ 3 మళ్ళీ పాత ఫుట్ఓవర్ బ్రిడ్జ్ కూడా మీకు చూపిస్తాను. అలాగే ప్లాట్ఫామ్ 4 ఏదైతే వర్క్స్ ఇంకా ప్రారంభం కాలేదు, ఇప్పుడే ఫౌండేషన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఆ ప్లాట్ఫామ్ అయిన తర్వాత కూడా మీకు పిన్ టు పిన్ అప్డేట్స్ మీకు ఇస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. ఇది మన మంచిర్యాల రైల్వే స్టేషన్ సిరీస్లో ఫస్ట్ అప్డేట్ ఇది. ఇలాంటి అప్డేట్స్ మన ఛానల్లో చాలా రాబోతున్నాయి. కాబట్టి మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారందరినీ సబ్స్క్రైబ్ చేసుకుని కోరుతున్నాను ఫ్రెండ్స్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మన ఛానల్ చాలా రాబోతున్నాయి. కాబట్టి డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు నేను ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైకి వచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు నా రైట్ సైడ్లో ఉన్నది ప్లాట్ఫామ్ నెంబర్ 2 ఇది, నా లెఫ్ట్ సైడ్లో ఉన్నది ప్లాట్ఫామ్ నెంబర్ 3 ఇది. మీరు చూస్తున్నారు కదా, అక్కడ మొదలైనటువంటి ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే కొత్త ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఉందో అది మాకు ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 రెండింటినీ కవర్ చేస్తుంది. ఇక్కడ మనకి సెకండ్ ఎస్కలేటర్ అండ్ సెకండ్ ఎలివేటర్ అంటే లిఫ్ట్, ఇవి కూడా మనకి ఇక్కడ ఈ సెకండ్ ప్లాట్ఫామ్ మీద రాబోతుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వచ్చే ప్రయాణికులందరూ ఈ ఎలివేటర్ నెంబర్ 2 అండ్ ఎస్కలేటర్ నెంబర్ 2ని ఉపయోగించుకోవచ్చు. మీరు చూసినటువంటిది ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 3 ఇది. చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా మొత్తం ఫ్లోరింగ్ పనులు అనేది మొత్తం ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ
ఈ ఫ్లోరింగ్ ఇక్కడ కూడా ఫ్లోరింగ్ మొత్తం తీసేసి కొత్త ఫ్లోరింగ్ మనకి రాబోతుంది మనకి అన్ని ప్లాట్ఫామ్స్ మీద, ఇంక్లూడింగ్ ఫస్ట్ ప్లాట్ఫామ్, సెకండ్ ప్లాట్ఫామ్, థర్డ్ ప్లాట్ఫామ్ అండ్ ఫోర్త్ ప్లాట్ఫామ్ కొత్తగా కట్టబోతున్నారు. ఈ 4 ప్లాట్ఫామ్ మీద మనకి కొత్త ఫ్లోరింగ్ రానుంది. ఇక్కడ వాటర్ వస్తున్నాయో చెక్ చేద్దాం ఒకసారి. వస్తున్నాయి వాటర్. ఎందుకంటే నేను ప్రతి రైల్వే స్టేషన్లో మీకు చెక్ చేసి చూపెట్టే, ఎందుకంటే వాటర్ అనేది వెరీ వెరీ నీడ్ థింగ్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ సమ్మర్లో మనం ఇప్పుడు ఏప్రిల్ మంత్లో ఉన్నాం, మనం నెత్తి మీద ఉన్నాడు సూర్యుడు ఇప్పుడు. కాబట్టి ఏ స్టేషన్కి వెళ్ళినా కూడా ఖచ్చితంగా నేను ట్యాప్ ఇప్పే చూపిస్తాను నేను వాటర్ వస్తున్నాయి లేదనేది. ఎందుకంటే వాటర్ అనేది వెరీ వెరీ నీడ్ థింగ్. మీరు చూసారు కదా అక్కడ మొదలైన పనులు, ఏదో ఫుట్ఓవర్ బ్రిడ్జ్ పనులు మనకి ఇక్కడ సెకండ్ ప్లాట్ఫామ్, థర్డ్ ప్లాట్ఫామ్ కవర్ చేసేటట్టు మనకి ఇక్కడే రాబోతున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయ్యాయి చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ ఈ సెకండ్ లిఫ్ట్ అండ్ సెకండ్ ఎలివేటర్ మనకు వచ్చేటి ఇక్కడే మనకి వాటర్ పనులు ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నాయి. ఇప్పుడు నేను ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదుగా నేను ఫుట్ఓవర్ బ్రిడ్జ్ వరకు వెళ్తున్నాను. ఈ పాత ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఇందా చెప్పాను కదా, స్టేషన్ కట్టినటువంటి పాత ఫుట్ఓవర్ బ్రిడ్జ్ మనకు చాలా కంజెస్టెడ్గా ఉంది ఫ్రెండ్స్. అది ఆల్రెడీ ఇక్కడ స్టేషన్లో ఇంతకుముందే మనకు 2 ఎలివేటర్లు లిఫ్ట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఎక్కేది ప్లాట్ఫామ్ 2 అండ్ ప్లాట్ఫామ్ 3 మీద ఉన్నటువంటి ఎలివేటర్. ఇది ఎలివేటర్ నెంబర్ 2. ఇది ఈ ఎలివేటర్ నెంబర్ 1 వచ్చేసి ప్లాట్ఫామ్ 1 మీద ఉంది. అది కూడా మీరు తీసుకెళ్ళి చూపిస్తాను. ఇప్పుడు ఉన్నటువంటి 2 పాత ఎలివేటర్లు, 2 లిఫ్ట్లు కలుపుకొని మన కొత్తగా వచ్చే 3 ఎలివేటర్లు, మొత్తము 5 లిఫ్ట్లు ఉండబోతున్నాయి ఫ్రెండ్స్. మన మంచిర్యాల రైల్వే స్టేషన్లో 2 + 3 = 5. మొత్తం పాతవి 2 ఎలివేటర్లు, 2 లిఫ్ట్లు, మళ్ళీ కొత్తవి వచ్చేసి 3 ఎలివేటర్లు, మొత్తం కలుపుకుంటే 5 ఎలివేటర్లు మన మంచిర్యాల రైల్వే స్టేషన్లో ఉండబోతున్నాయి. ఎంతమంది రద్దీ వచ్చినా కూడా తట్టుకునే విధంగా ఇక్కడి నిర్మాణాలు ఉండబోతున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద తీసుకెళ్ళి చూపిస్తాను. ఆల్రెడీ ఇంకా ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద ఇంకా వర్క్స్ అయితే ప్రారంభం కాలేదు, కానీ నేను కిందికి తీసుకెళ్ళి చూపిస్తాను ఇప్పుడు ఎలా ఉంది, ఇంకా ముందు ఎలా ఉండబోతుంది అనేది. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇది పాత ఫుట్ఓవర్ బ్రిడ్జ్. ఇది ఆల్రెడీ 2 ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఉన్నాయని చెప్పాను కదా. ఇది ఫుట్ఓవర్ బ్రిడ్జ్ నెంబర్ 2. ఇది ఇక్కడ మీకు నేను ఫుట్ఓవర్ బ్రిడ్జ్ నెంబర్ 1 కూడా చూపిస్తాను. ఈ 2 ఫుట్ఓవర్ బ్రిడ్జ్ మనకి స్టేషన్ కట్టినప్పుడు ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఫ్రెండ్స్. ఇది చాలా కంజెస్టెడ్గా, ఇప్పటివరకు దాదాపు 100 years పైగానే సర్వీస్ ఇచ్చాయి మనకు, కానీ ఇవి చాలా కంజెస్టెడ్గా ఉంటాయి. మీరు చూస్తున్నారు కదా, అది ఫుట్ఓవర్ బ్రిడ్జ్ నెంబర్ 1 ఫ్రెండ్స్. అక్కడ ఉన్నటువంటిది అది ఫుట్ఓవర్ బ్రిడ్జ్ నెంబర్ 1, ఇది ఫుట్ఓవర్ బ్రిడ్జ్ నెంబర్ 2. ఇది నేను కిందికి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 4 అనేది రాబోతుంది. ఈ వాటి వర్క్స్ ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు అయితే మన మంచిర్యాల రైల్వే స్టేషన్లో 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే 7 ట్రాక్స్ ఉన్నాయి. ఏవైతే రైల్వే ట్రాక్స్ ఉన్నాయో అవి 7 ఉన్నాయి. 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను వెళ్ళేది 4th ప్లాట్ఫామ్ పైకి. అంటే ఇప్పుడు ఇంకా ప్లాట్ఫామ్ అయితే ఇక్కడ నిర్మించలేదు, కానీ రేపటి రోజున ఈ ఇయర్ డిసెంబర్ 2025 లోపలనే మనకి ఇక్కడ నెంబర్ 4th ప్లాట్ఫామ్ అనేది చూడబోతున్నాం మనం. అత్యంత ఆధునికంగా ఉండబోతుంది మనకి. ఇక్కడనే మనకు వచ్చే ఎలివేటర్ నెంబర్ 3 అండ్ ఎస్కలేటర్ నెంబర్ 3 అనేది వచ్చేది ఇక్కడనే మీకు తీసుకెళ్ళి చూపిస్తాను. వెళ్ళేది అక్కడికే. అక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన ప్రారంభమైనటువంటి ఈ కొత్త ఫుట్ఓవర్ బ్రిడ్జ్ పనులు ప్లస్ ఎలివేటర్ ఎస్కలేటర్ పనులు, ఆడ ఎలివేటర్ నెంబర్ 1 ఎస్కలేటర్ నెంబర్ 1 వస్తుంది. ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 2, 3 పైన ఎలివేటర్ నెంబర్ 2 ఎస్కలేటర్ నెంబర్ 2 వస్తుంది. ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 4 పైన మనకు వచ్చేది ఎలివేటర్ నెంబర్ 3 అండ్ ఎస్కలేటర్ నెంబర్ 3. వాటి పనులు ఇక్కడ జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఎండ్ అవుతుంది. అక్కడ మొదలైనటువంటి ఫుట్ఓవర్ బ్రిడ్జ్ సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్ కవర్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ 4th ప్లాట్ఫామ్ మీద మనకి ఇక్కడ ఎండ్ అవుతుంది. ఇక్కడ మనకి థర్డ్ ఎస్కలేటర్ అండ్ థర్డ్ ఎలివేటర్ 2 వచ్చేటి మనకి ఇక్కడనే. వాటి పనులు ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నాయి. మీరు చూస్తున్నటువంటి ఎక్విప్మెంట్ అంతా ప్లాట్ఫామ్ నెంబర్ 4 సంబంధించినటువంటిది. వాటి పనులు ఆల్రెడీ ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ మనం ఈ డిసెంబర్ 2025 లోపే ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 4ని చూడబోతున్నాం ఫ్రెండ్స్. వాటికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ఇదే. ఇప్పుడు వీటి పనులే ఇప్పుడు ఇక్కడ జరగాల్సి ఉన్నాయి. ఆల్రెడీ మీకు నేను ముందు తీసుకొని చూపిస్తాను. ఫౌండేషన్ పనులు అయితే స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు ఇటు ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 4 పైన. ఇక్కడ మనకు ప్లాట్ఫామ్ మాత్రం విశాలంగా రాబోతుంది ఫ్రెండ్స్. ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఎలాగైతే ఉందో అంత విశాలంగా ఇక్కడ మన ప్లాట్ఫామ్ నెంబర్ 4 కూడా ఉండబోతుంది. ప్రస్తుతానికి ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 4 పైన ఈ ఫౌండేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి, డిగ్గింగ్ వర్క్స్ జరుగుతున్నాయి చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇక్కడనే మనకి ఈ ఫౌండేషన్ వచ్చేది మనకి ఇక్కడనే ప్లాట్ఫామ్ నెంబర్ 4 సంబంధించినటువంటి ఈ ఫౌండేషన్ వర్క్ జరుగుతున్నాయి ఇక్కడ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా. ఈ ఫౌండేషన్ కోసం తవ్వినటువంటి గుంత అది. ఇప్పుడు వీటి పనులు ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నాయి. ఇప్పుడు వెరీ సూన్ మనం కొత్త మంచి రైల్వే స్టేషన్ ప్రారంభించుకోబోతున్నాం. ఇదంతా డిగ్గింగ్ వర్క్ చూస్తుంటారు కదా. ఇది మీకు చెప్పినటువంటిది ఫుట్ఓవర్ బ్రిడ్జ్ నెంబర్ 1 ఫ్రెండ్స్. ఇది కూడా సేమ్ అప్పుడు స్టేషన్ కట్టినప్పుడే 100 years సర్వీస్ ఇచ్చినటువంటి ఫుట్ఓవర్ బ్రిడ్జ్ అది. కానీ ఇప్పుడు కడుతున్నటువంటి కొత్త ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఈ 2 బ్రిడ్జిల కన్నా వేరే లెవెల్ ఉంటుంది ఫ్రెండ్స్. చాలా విశాలంగా ఉండబోతుంది. ఇప్పటి వరకు లెక్క ఇక ముందు లెక్కలా ఉండబోతుంది. ఇది ఇక్కడి హమాలి బిల్డింగ్. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 4 పైన ఉంటుంది మనకి ఇక్కడ. ఇప్పుడు నేను అటువైపు తీసుకెళ్ళి చూపిస్తాను మీకు. నేను ఈ మంచిర్యాల రైల్వే స్టేషన్ నుంచి నిత్యం వేలాది మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తుంటారు ఫ్రెండ్స్. ఈ మంచిర్యాల రైల్వే స్టేషన్ మనకి నార్త్ ఇండియా సౌత్ ఇండియాకి మంచి కనెక్టివిటీ అనేది ఉంటుంది. ఈ మంచిర్యాల రైల్వే స్టేషన్ నుంచి ఇటు నార్త్ ఇండియాకి కానీ ఇటు సౌత్ ఇండియాకి కానీ ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి ఇది మంచి కనెక్టివిటీ ఉంటుంది ఇక్కడ నుంచి. కాబట్టి
ప్రతిరోజు వేల సంఖ్యలో ఎక్కువ నుంచి ప్రయాణం చేస్తుంటారు ఫ్రెండ్స్. ఈ చుట్టుపక్కల స్టేషన్లు ఎక్కడా కూడా ఆగని ప్యాసింజర్ ట్రైన్లు కానివ్వండి, ఎక్స్ప్రెస్ ట్రైన్లు కానివ్వండి, సూపర్ ఫాస్ట్ ట్రైన్లు కానివ్వండి, ఈ మన మంచిర్యాల రైల్వే స్టేషన్లో హాల్టింగ్ ఉండడం ఇక్కడి మన ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం ఫ్రెండ్స్. ఇది చాలా గట్టిగా చెప్తాను, ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఎక్కడ ఆగని స్టేషన్లలో ఆగని ప్యాసింజర్ ట్రైన్ కానీ, ఎక్స్ప్రెస్ ట్రైన్ కానివ్వండి, సూపర్ ఫాస్ట్ ట్రైన్ కానివ్వండి, మన మంచిర్యాల స్టేషన్లో మాత్రం ఖచ్చితంగా వాటికి హాల్టింగ్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రయాణికుల రద్దీ అనేది రోజు రోజుకు పెరుగుతుంది. కాబట్టి ఈ స్టేషన్ అనేది ఈ రెనోవేషన్ వర్క్స్ అనేది ఇక్కడ జరుగుతున్నాయి. ఈ స్టేషన్ మొత్తం ఎక్స్పాండ్ చేస్తున్నారు. నెక్స్ట్ 50 years వచ్చే రద్దీని తట్టుకునే విధంగా ఈ మన మంచిర్యాల రైల్వే స్టేషన్ని పునర్నిర్మిస్తున్నారు. ఇక్కడ ఈ మన సింగరేణి సిరామిక్స్ కానివ్వండి, ఇటు రైస్ మిల్స్ కానివ్వండి, ఇటు ఎన్టీపీసీ ఓరియంట్ సిమెంట్ కానివ్వండి, ఇట్లాంటి ఇండస్ట్రీస్తో పాటు హోటల్ అండ్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి చాలామంది మన మంచిర్యాలలో ఉపాధి పొందుతున్నారు. ఈ కారణాల వల్ల ఈ మంచిర్యాల స్టేషన్కి అనేది నిత్యం రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు ఈ స్టేషన్ మొత్తం కొత్తగా డెవలప్ చేస్తున్నారు. ఇదే ఫ్రెండ్స్ మనం ఇందాక వచ్చినటువంటి లిఫ్ట్ నెంబర్ 2. ఇది ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైన ఉంటుంది. మనం ఇందాక ఎక్కడ వచ్చాం కదా, మనం ఈ లిఫ్ట్ నుంచి వచ్చాం. మనం ఇప్పుడు మీకు లిఫ్ట్ నెంబర్ 1 ఎక్కడ ఉందని చూపిస్తాను మీకు. నేను ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద ఉంటుంది మనకి ఈ లిఫ్ట్ నెంబర్ 1 అనేది. ఇప్పుడు మనం లిఫ్ట్ నెంబర్ 1 దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎంత కంజెస్టెడ్గా ఉందో. ఇది ఒక ఇద్దరు ప్యాసింజర్ వెళ్తే ఇది మొత్తము స్ట్రక్ అయిపోతుంది. ఇది అంత కంజెస్టెడ్గా ఉంది. కానీ ఇప్పుడు కొత్త కట్టబోయే ఫుట్ఓవర్ బ్రిడ్జ్ మాత్రం చాలా స్పేసియస్గా విశాలంగా ఉండబోతున్నాయి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి లిఫ్ట్ నెంబర్ 1 ఇది. ఇప్పుడు నేను ఈ లిఫ్ట్ మించాలి. ఇప్పుడు నేను ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైకి వెళ్తున్నాను. ఇవే కాకుండా మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన సెపరేట్ రెస్ట్ రూమ్లు కూడా రాబోతున్నాయి ఫ్రెండ్స్. ఇటు విఐపీ లాంజ్ కూడా వస్తున్నాయి మనకి. కొత్తగా టాయిలెట్లు కూడా ఆల్రెడీ డ్రింకింగ్ ఫెసిలిటీ కూడా అన్ని ప్లాట్ఫామ్స్ మీద ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే మనకి ఇక్కడ వెహికల్ పార్కింగ్ కూడా చాలా విశాలంగా రాబోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మన షాపింగ్ జోన్స్ కూడా ఉండబోతున్నాయి. ఆల్రెడీ స్టేషన్ ముందు భాగం వెనుక భాగం కూడా మనకి చిన్న సైజ్ లాన్స్ గార్డెన్ టైప్ కూడా మనకి స్టేషన్లో ఉండబోతుంది. ఇదే ఫ్రెండ్స్ లిఫ్ట్ నెంబర్ 1 ఇది. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన ఉంది. ఇది ఈ రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి అన్ని ప్లాట్ఫామ్స్ పైన ఈ ఫ్లోరింగ్ పనులు అనేవి ప్రారంభమయ్యాయి. ఈ ఫ్లోరింగ్ పనులు పూర్తయినాక నెక్స్ట్ మనకి ఇక్కడ ప్రారంభమయ్యాయి టైల్స్ వర్క్స్ ప్రారంభమవుతాయి. ఈ టైల్స్ వర్క్స్ ప్రారంభమైనాక మనకి ఫ్లోరింగ్ అండ్ టైల్స్ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోతాయి ఫ్రెండ్స్. మంచిర్యాల రైల్వే స్టేషన్ రెనోవేషన్ వర్క్స్లో భాగంగా మన స్టేషన్లో ఇక ముందు సీసీ కెమెరా కూడా అమర్చనున్నారు. ఇప్పుడు మనం ఈ స్టేషన్ మొత్తం అండర్ సీసీటీవీ సర్వేలెన్స్ ఉంటాం మనం అందరం కూడా. ఈ వర్క్స్ జరుగుతున్నంత లోపలనే ఆ సీసీ కెమెరాస్ కూడా అమర్చనున్నారు మన మంచిర్యాల రైల్వే స్టేషన్లో. మంచిర్యాల రైల్వే స్టేషన్కి కూతవేడి దూరంలో ఉన్నటువంటి రామగుండం రైల్వే స్టేషన్లో ఈ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ వర్క్స్ అనేది మొత్తం పూర్తిపోయాయి ఫ్రెండ్స్. త్వరలోనే మనం అది ప్రారంభోత్సవం కూడా చేసుకోబోతున్నాం మనం. కాబట్టి ఈ ఇయర్ ఎండింగ్లోనే మనం 2025 డిసెంబర్లోగానే మన మంచిర్యాల రైల్వే స్టేషన్ని మనం అందరం ప్రారంభించుకోబోతున్నాం. ఇప్పుడు ఈ రెనోవేషన్ భాగంలో ఇక్కడ మనకు అయ్యే ఖర్చు వచ్చేసి మొత్తం 26,49,00,000 రూపాయలతో ఈ రెనోవేషన్ పనులు అనేవి ఈ మన మంచిర్యాల రైల్వే స్టేషన్లో జరుగుతున్నాయి ఫ్రెండ్స్. తొందరలోనే అంటే అతి తొందరలోనే కొత్తగా మారబోతున్న మన మంచిర్యాల రైల్వే స్టేషన్. హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.